This is my kitchen. Tulsa my kitchen. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో నేను మీకు బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎగ్ పఫ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపించేస్తున్నాను, చూసేయండి. చూసారా ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో లేయర్స్గా మనం అవెన్ లేకుండా పర్ఫెక్ట్గా ఇంట్లో ఉన్న కుక్కర్తో అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా చేసేసి ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించేయండి అండ్ కాంప్లిమెంట్స్ పొందండి. సో ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను అమూల్ బటర్ తీసుకున్నానండి, ఒక 100 గ్రామ్స్ అమూల్ బటర్. ఇది అన్సాల్టెడ్ బటర్ అనమాట. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మోస్ట్లీ ఇట్లా వేటిల్లోకైనా మనం అన్సాల్టెడ్ తీసుకుంటే కనుక మనకి బాగా వస్తుంది, ఎందుకంటే సాల్టెడ్ బటర్ అయితే కనుక మనకు టేస్ట్ పాడైపోద్ది. సో ఇట్లా ప్లేట్లో తీసుకున్న దాన్ని జస్ట్ 3 ఈక్వల్ పార్ట్స్కి కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది నేను డీప్లోంచి తీసి బయట పెట్టిన బటర్ అండి, రూమ్ టెంపరేచర్కి రావాలి. సో దట్ అప్పుడు సాఫ్ట్గా అయిపోయి మనకి ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇక్కడ నేను మైదా తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక 200 గ్రామ్స్ మైదా అనమాట. ఒక 200 గ్రామ్స్ మైదా. సో అలా మైదా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పంచదార, ఆ రెండు వేసిన తర్వాత ఇప్పుడు బటర్ మనం తీసుకున్నాం కదా, ఇది కొంచెం పోర్షన్ యాడ్ చేస్తున్నాను. పిండి కూడా ఒకటి కలుపుకుంటే ఏంటంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా అయ్యి అండ్ పేస్ట్రీ పఫ్ షీట్ కూడా బాగా సాఫ్ట్గా ఉంది. సో ఇట్లా బటర్ యాడ్ చేసుకుని మనం పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిసిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. చపాతీ పిండి అంటే సాఫ్ట్ చపాతీ పిండి ఎలా అయితే చేసుకుంటామో అట్లా కలిపేసుకుని పెట్టుకోవడమే. మరీ ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయమాకండి. సో ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. చూసారా పిండి అనేది సాఫ్ట్గా ఉంది, ఇక్కడ మనకు తెలుస్తుంది కదా. ఇట్లా సాఫ్ట్ టెక్స్చర్లోకి రావాలి. ఇది ఏంటంటే మనం 5 నుంచి ఒక 10 నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలండి. సో ఇట్లా సాఫ్ట్గా రావాలంటే కొంచెం బాగా ఇలా నీట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకుని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా నీట్ చేసుకుని మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ అలా ఒక్కసారి అట్లా నీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లెయిన్ ప్లాట్ఫామ్ మీద కొంచెం ఫ్లోర్ డస్ట్ చేసుకుని ఇప్పుడు రెక్టాంగులర్ షేప్ అంటే నార్మల్గా రౌండ్గా కాకుండా బారుగా మనం ఈ పఫ్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇలా పొడుగ్గా అన్నమాట. మనకి అప్పుడు తర్వాత ఫోల్డ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా చూపించిన విధంగా కనుక మనం చేసుకొని పెట్టుకుంటే ఇది ఈ పఫ్ షీట్ అనేది బాగా పల్సగా అవసరం లేదు, అలాగనే మందంగా అవసరం లేదు, సరిపడా. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి మీకు థిక్నెస్ ఆ విధంగా అనమాట. అట్లా చేసుకున్న తర్వాత ఒక పోర్షన్ బటర్ మనం తీసుకుని మొత్తానికి ఈవెన్గా అప్లై చేసుకోవడమే.
ఇట్లా మొత్తానికి ఇట్లా బటర్ అప్లై చేసుకుని ఇప్పుడు తర్వాత ఫోల్డ్ చేసుకోవాలండి దీన్ని. దీన్ని బుక్ ఫోల్డ్ అంటారు. కరెక్ట్గా ఇట్లా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మనం ఒక సైడ్ ఇంకో సైడ్ కూడా సేమ్ అట్లా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక సైడ్ బుక్ ఫోల్డ్ లాగా అనమాట. మీ చేతికి ఏమైనా బటర్ ఉంటే కనుక జస్ట్ దానికి అప్లై చేసేసుకున్నా ఇట్లా పర్వాలేదు. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్లోర్ డస్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం అతుక్కోకుండా ఉండటానికి. దీన్ని మనం ఒక ప్లేట్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దీన్ని ఒక అరగంట పాటు, అంటే డీప్ ఫ్రిడ్జ్లో, మామూలు ఫ్రిడ్జ్లో కానీ డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఒక అరగంట పాటు డీప్లో పెట్టేసుకోవాలి. ఇట్లా ప్లేట్ కూడా కొంచెం ఇట్లా మైదా ఫ్లోర్ డస్ట్ చేసేసుకుని, అంటే ఫ్లోర్ అప్లై చేసుకుని ఆ తర్వాత ఈ పఫ్ షీట్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో సో దీన్ని మనం ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక తడి క్లాత్ కనుక దాని మీద పెట్టేసుకుంటే తర్వాత మనం ఫ్రిడ్జ్ పెట్టేసుకోవడానికి కరెక్ట్ అనమాట. సో ఇట్లా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు చూపిస్తాను. పఫ్ షీట్ అనేది కొంచెం గట్టిపడి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకుని మళ్ళీ మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ రెక్టాంగులర్ షేప్లోకి కొంచెం మళ్ళీ స్ప్రెడ్ చేయాలన్నమాట. ఉన్నదాన్ని థిక్నెస్ని థిన్గా చేయాలి. ఇది ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదండి. గట్టిగా ప్రెస్ చేసినట్టయితే మనం లోపల బటర్ అప్లై చేసి ఉన్నాం కదా, సో అది మనకి బయటకు వచ్చేస్తుంది. సో స్లోగా లేయర్స్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి స్లోగా చేస్తే. అదే గట్టిగా చేస్తే ఏంటంటే మనకి నార్మల్ చపాతీలాగా వచ్చేస్తుంది. అలా కాకుండా స్లోగా మనం ఇట్లా రోల్ చేసుకుంటూ ఉండాలి. సేమ్ రెక్టాంగులర్ షేప్ డిస్టర్బ్ అవ్వకుండా మొత్తాన్ని ఇలా రోల్ చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ పోర్షన్ బటర్ ఏదైతే ఉందో సో అది ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఇట్లా అప్లై చేసిన తర్వాత సేమ్ మళ్ళీ బుక్ ఫోల్డ్ అండి. ఈ ప్రాసెస్ ఇట్లా బటర్ రాసి రెఫ్రిజిరేట్ చేసి అలా 3 times అయితే చేయాలి. చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా, అంటే పఫ్ అనేది చక్కగా లేయర్స్గా క్రిస్పీగా పర్ఫెక్ట్ టెక్స్చర్ కూడా వస్తుంది. మీకు అట్లా లేదు, టైం లేదు అనుకుంటే కనుక 2 times అయినా చేసి ఊరుకోవచ్చు. సో చూసారు కదా, ఇట్లా బుక్ ఫోల్డ్ మళ్ళీ చేసేసుకుని ఇట్లా సెకండ్ టైం నేను మళ్ళీ రెఫ్రిజిరేట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఫ్లోర్ డస్ట్ చేసుకుని, ఎందుకంటే అతుక్కోకుండా ఉండటానికి నేను ఇలా పిండి జల్లేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. వెట్ క్లాత్ అనేది కంపల్సరీ అండి, ఎందుకంటే పిండి మరీ గట్టి పడిపోకుండా సేమ్ మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి మనం ఈ తడి క్లాత్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇంకొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఏదైతే మిగిలిన బటర్ ఉంటుందో అది ఫైనల్గా అప్లై చేసుకోవడమే. కొంచెం ప్రెస్ చేసుకుంటా స్లోగా రోల్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ చేస్తే కనుక చెప్పాను కదా ఆల్రెడీ, బటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో స్లోగా చేసుకుంటా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కొన్ని టిప్స్ పాటిస్తే కనుక మనం ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగే ఎగ్ పఫ్ రీప్లేస్ పన్నీర్, వెజ్, నాన్ వెజ్ అయితే కనుక మీరు ఏది ఇష్టమైతే అది సో ఒక్కసారి చేయడం వచ్చేస్తే కనుక మనం
కర్రీ అయినా చేసుకుని దీంట్లోకి స్టఫింగ్ పెట్టేసుకుని ప్రిపేర్ చేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు ఫైనల్ పోర్షన్ నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నాను. ఇలా మొత్తం ఈవెన్గా అప్లై చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అండి, బుక్ ఫోల్డ్ మెథడ్. ఇట్లా క్లోజ్ చేసేయడమే. చేతికి ఏదైనా బటర్ ఉంటే జస్ట్ అట్లా దానికి రాసేయండి. సో ఏం పర్వాలా. ఇప్పుడు తర్వాత ఇట్లా కొంచెం నొక్కి పెట్టేసుకుని మనం దీన్ని మళ్ళీ సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి రిఫ్రిజిరేట్ చేసుకోవడమే. సో ఇది అవ్వడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కాబట్టి మీన్ వైల్ నేను కర్రీ ప్రిపరేషన్కి ఏం కావాలనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఒక 2 eggs తీసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇట్లా 2 eggs అయితే పోతాయి. సో 2 eggs బాయిల్ చేసుకుని ఒక 10 minutes పాటు పక్కన పెట్టేసుకోవాలి బాయిల్ అయిన ఎగ్ని. ఆ తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 tablespoons ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి 2 తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఇట్లా ఉల్లిపాయలు, ఇంకా కారానికి తగ్గట్టు 1 లేదా 2 పచ్చిమిరి, ఇవి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన అంతా పోయేదాకా ఒకసారి ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న దాంట్లో ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, ఇంకా 1 teaspoon కారం, 1 teaspoon ఇప్పుడు జీలకర్ర పొడి, 1 teaspoon ధనియాల పొడి, ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకొని మనం దగ్గరికి రానిచ్చేయాలండి. కొంచెం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం దగ్గరికి పడుతుంది ఈ మిక్సర్ అనేది. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఏదైతే బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసుకుని పెట్టుకున్నామో సో వాటిని వర్టికల్గా అనమాట కట్ చేసుకుని. నేను ఇక్కడ 4 పఫ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి ఇక్కడ 2 eggs అయితే సరిపోతాయి. సో ఇట్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లోంచి ఈ పఫ్ పేస్ట్రీ తీసానండి. కొంచెం చాలా హార్డ్గా ఉంది, చూసారు కదా, కొంచెం బాగా హార్డ్గా అతుక్కుని ఉందన్నమాట. ఇప్పుడు ఇలా పఫ్ పేస్ట్రీ తీసి దీన్ని 2 equal parts కింద కట్ చేసుకుంటున్నాను. టూ ఈక్వల్ పార్ట్ కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక పార్ట్ వచ్చి మనకి 4 puffs ప్రిపేర్ అవుతాయి అనమాట. సో ఒక పార్ట్ నేను రెఫ్రిజిరేట్ చేసేసుకుంటున్నాను. మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని కనుక డీప్లో పెట్టేసుకుంటే ఒక 1 month పాటు చక్కగా ఏం పాడవకుండా ఉంటుంది. సో ఇది ఇంకోసారి అనేది వాడుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇట్లా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బాక్స్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మిగిలిన పఫ్ షీట్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు నేను స్క్వేర్ షేప్లోకి ఎలా తయారు చేసుకుంటున్నానో చూడండి. కొంచెం పిండి జల్లుకుంటా మనం చేసుకుంటే మనకి పిండి అనేది అతుక్కోదు అండ్ బటర్ అనేది కూడా బయటికి రాకుండా ఉంటుంది. కొంచెం ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని స్క్వేర్ షేప్ కింద తయారు చేసుకోవడమే.
అలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద అంటే 4 పఫ్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే ఆనియన్ మిక్స్చర్ అదంటే కర్రీకి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో సో దాన్ని ఇప్పుడు దీని మీద పెట్టుకుంటాను చూడండి. ఇట్లా అన్ని పఫ్స్లోకి మనం తయారు చేసుకున్న మిక్స్చర్ని ఈక్వల్గా పెట్టేసుకుని తర్వాత మనం ఏదైతే బాయిల్డ్ ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నామో సో వాటిని కూడా వీటి మీద పెట్టేయటమే. అన్నీ ఇలా పెట్టేసి ఇప్పుడు క్లోజ్ చేసేసుకోవడమే అండి. ఇట్లా కొంచెం గట్టిగా నొక్కి పెట్టేస్తే మనకి ఏం ఊడదు. లేదంటే జస్ట్ మనం వాటర్తో కూడా అట్లా నొక్కి పెట్టేయచ్చు. ఇట్లా నొక్కి పెట్టేసుకోవడమే అండి. ఇప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఒక టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను పాలు ఉన్నాయి కదా సో ఒక పాలు బౌల్లోకి తీసుకుని ఇప్పుడు దీని మీద పై పార్ట్ అంతా బ్రష్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు అవెన్లో కాదు కాబట్టి నార్మల్ కుక్కర్ కానీ లేదంటే ఈ కడాయి అన్నాను కదా సో దాంట్లో పెట్టుకుంటాం కాబట్టి పైన కూడా మనకి మంచి కలర్ రావడానికి పాలు అని హెల్ప్ అవుతుంది. పాలు మొత్తం ఇట్లా పైనంతా ఈ పఫ్ మీద మొత్తం ఇట్లా అప్లై చేసుకుంటే మనకి చక్కగా అది కూడా మంచి కలర్ వస్తుంది. సో పాలు అనేది రాసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకుని నేను ముందుగా ఇక్కడ బటర్ అప్లై చేసి పెట్టానండి. బటర్ కానీ ఆయిల్ కానీ గీ కానీ ఏదైతే ఏది అవైలబిలిటీ ఉంటే అది మనం అప్లై చేసేసుకోవాలి. కింద బాటమ్ అంతా అప్లై చేసుకుని ఈ పఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని ఇప్పుడు ఈ కేక్ టిన్లోకి పెట్టేసుకోవడమే. ఇది తర్వాత మనం ఆ టిన్ ప్లేస్ చేసే ముందు ఇట్లా లోతుగా ఉండే కడాయి తీసుకుని ఇప్పుడు అది ప్రీహీట్ అండి. ఒక 10 minutes ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఈ టిన్ అనేది దాంట్లో పెట్టేసుకోవటమే. పెట్టేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 40 minutes అయితే ఉంచుకోవాలి. సో అంతా మనకి పఫ్ అనేది రెడీ అయిపోద్ది. మనకి అదే ఓవెన్ అయితే కనుక మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఇంకా 180 degreesలో ఒక ½ an hour పాటు పెట్టుకుంటే సరిపోద్ది ఓవెన్లో. అదే ఇప్పుడు నార్మల్గా మనం విడిగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 40 minutes అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లిప్ చేస్తున్నాను ఒక 40 minutes తర్వాత, ఎందుకంటే పై వైపు కూడా మనకి బాగా బేక్ అవ్వాలి కాబట్టి. సో చూసారు కదా, అది ఒక 5 to 10 minutes ఉంచేసి తర్వాత తీసేసుకోవడమే. ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయినాయండి. సో క్రంచీ అండ్ క్రిస్పీగా బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్స్ ఇట్లా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అందరికీ మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.